వెల్కమ్ టు ఫుడ్డీ శ్రీ. థ్యాంక్స్ ఫర్ విజిటింగ్ మై న్యూ ఛానల్. ఈరోజు నా ఛానల్లో చూపించబోయే రెసిపీ బంగాళదుంప మసాలా కర్రీ. ఈ రెసిపీ గురించి నేను చెప్పడం కంటే మీరు ట్రై చేసి టేస్ట్ చేస్తే మీకు అర్థమవుతుంది. అంత బాగుంటుంది ఈ రెసిపీ. ఈ కర్రీ చపాతీ, పూరి, రైస్ దేంట్లోకైనా చాలా బాగుంటుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్దాం. 1 కప్ అలసందలు అంటే బొబ్బర్లు, ఇవి ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. 2 బంగాళాదుంపలు కట్ చేసి పెట్టుకున్న, 2 టమోటాలు, 1 పెద్ద ఉల్లిపాయ. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లో ఎండు కొబ్బరి, వేయించి పెట్టుకున్న పల్లీలు, వెల్లుల్లి, 1 స్పూన్ కారం, 2 స్పూన్స్ ధనియాల పొడి, 1/2 స్పూన్ పసుపు, కొంచెం సాల్ట్, వీటన్నిటిని కొంచెం వాటర్ పోసి గ్రైండ్ చేసుకుందాం. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారుగా ఈ విధంగా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి, ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకుందాం. ఆవాలు చిట్పట్లాడిన తర్వాత కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. ఇవి ఒక 2 మినిట్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుందాం. ఇప్పుడు ఆలు వేసుకుందాం. తర్వాత అలసందలు వేసుకుందాం. ఇవి ఒక 2 మినిట్స్ అలా ఇలా వేయించి కొంచెం సాల్ట్ వేసుకొని టమోటా వేసుకుందాం. ఒకసారి బాగా కలిపి మూత పెట్టి టమోటా మగ్గే వరకు ఒక 5 మినిట్స్ వేయించుకుందాం. ఇప్పుడు చూద్దాం, టమోటా అంతా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మసాలా వేసుకుందాం. ఈ మసాలా ఆయిల్లో వేగి మంచి స్మెల్ వచ్చే వరకు మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ దాకా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు చూద్దాం, మంచి స్మెల్ వస్తుంది. కొబ్బరి, పల్లీలు, వెల్లుల్లి వేసాం కదా, అది ఆయిల్లో వేగి మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం. ఒకసారి కలిపి ఈ స్టేజ్లో ఉప్పు, కారం చెక్ చేసుకొని ఏవైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసి ఈ ఆలు, అలసందలు బాయిల్ అయ్యే వరకు వేయించుకుందాం. ఇప్పుడు చూద్దాం, ఆలు బాగా ఉడికిపోయింది. ఇది చల్లబడిన తర్వాత చిక్కబడుతుంది కర్రీ. ఈ విధంగా ఈ రెసిపీ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా ఛానల్లో నేను చూపించబోయే చూపించిన రెసిపీస్ అన్నీ చాలా ఈజీగాను టేస్టీగాను చూపించాను. నా రెసిపీస్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.